ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హైప్ కూడా వేయండి. హైప్ పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి. అంతేకాకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీ వరకు అయితే చేరుతుంది. లేకపోతే 2-3 రోజులు అయితే పట్టేస్తుంది ఆ వీడియో కనిపించడానికి మీకు. అంతేకాకుండా మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు నేను డిస్క్రిప్షన్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని అయితే పిన్ చేస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ గా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లోకి అయితే వెళ్తారు. అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీస్ ని మెసేజ్ రూపంగాను లేదంటే వాయిస్ మెసేజ్ రూపంగాను నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అవి చెప్పాలా వద్దా అనేది అక్కడ మెన్షన్ చేస్తే నేను వద్దు చెప్పొద్దు అని అంటే గోప్యంగానైతే ఉన్నిస్తాను, లేదు చెప్పండి అని అంటే నేను చెప్తూ వీడియోనైతే చేస్తానండి. ఈరోజు వీడియో మా మదర్ చెప్పిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని నేనైతే చెప్తున్నానండి. అంతేకాదు, రీసెంట్ గా బంగ్లాదేశ్ లోని ఒక దారుణం అయితే జరిగింది. ఆ దారుణం తలుచుకుంటేనే మనసు కుతకుతలాడిపోతుంది, వెళ్ళి చంపేయాలన్నంత కోపం అయితే కలుగుతుంది. అయితే దాని గురించి కూడా లాస్ట్ లోనైతే చెప్తాను. అసలు మన గ్రామ దేవతలు ఎలా ఉద్భవించారు అనేది చెప్తూ ఒక రియల్ ఇన్సిడెంట్ ని మీతోనైతే షేర్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అమ్మమ్మ వాళ్ళది విజయనగరం అన్నమాట. విజయనగరం అనేసరికి మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఫేమస్ అమ్మవారి టెంపుల్ పైడితల్లి అమ్మవారు. పైడితల్లి అమ్మవారు స్వయంభూగానైతే వెలిసారని అందరికీ తెలుసు, ఆమె కథ కూడా తెలుసు. 6 ఏళ్ల అమ్మాయి చెరువులో దూకిన తర్వాత ఆమె ఒక శిలగా మారిందని, ఆమెను తీసుకొచ్చి పూజిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రజలందరినీ కూడాను చల్లగా తన కనుసైగుల్లోనే ఉంచి చూస్తానని అమ్మవారు కలలో కనిపించి చెప్పడంతో అమ్మవారిని బయటికి తీయడం అయితే జరిగింది. మరి ఇలాంటివి కోకొల్లలే. అయితే మనకి తెలిసినవి కొన్ని, కానీ తెలియవలసినవి ఇంకా చాలానే ఉన్నాయండి. అయితే గ్రామాల్లోని బాగా పల్లెటూర్లు ఉంటాయి కదా, అక్కడ కొన్ని విగ్రహాలు ఎలా అంటే నిజంగా అక్కడ మనిషి రూపంలోనే మనకి దర్శనమిస్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళి ఆ గ్రామదేవత యొక్క కథ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తారండి, రియల్ గానైతే జరిగినవే చెప్తారు. అవి మీరు కొట్టి పాడేయడానికి అయితే లేదు. ఏంటంటే, ఎవరైనా ఒక స్త్రీ తను పాతివ్రత్యంగా ఉండి ఇంకా ఏ మగవాడిని కూడా కన్నెత్తైనా కూడా చూడకుండా, ఎటువంటి చెడు ఆలోచన చెడు భావన తన మనసులో కలగకుండా ఉన్న స్త్రీ అందరితో కూడాను సఖ్యతగా కలిసిపోయి ఎటువంటి దుర్భాషలో ఆడకుండా ఉంటుందో అటువంటి స్త్రీమూర్తికి ఈ ఒక రకమైన శక్తి అనేది ఉంటుంది, అంతర్గత శక్తి. వాళ్ళు పొరపాటును కూడా ఎవరైనా వారిని ఇబ్బంది పెట్టేటప్పుడు వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే, మనల్ని ఏదైనా అన్నారనుకోండి, ఆ మాట అనేది ఖచ్చితంగా జరిగిపోతుంది. అందుకనే అప్పట్లోని అంత గొప్ప వాళ్ళు ఎవరైనా వారిని చెరబట్టాలని చూసినప్పుడు, దుశ్చర్యలకి పాల్పడుతున్నప్పుడు ఆ స్త్రీమూర్తులు అక్కడ శిలగా మారిపోయేవారు, వారే గ్రామ దేవతలుగా అయ్యేవారు. అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నాశనం అయిపోయేవారు. అంతేకాకుండా గ్రామ దేవతల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే గ్రామాన్ని కాపాడడం, అక్కడున్న ప్రజలందరికీ కూడాను ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూడడం. అయితే ఈ ముప్పులు కూడా ఎలా వస్తాయి అని అంటే, ఎప్పుడైతే ఆడదానికి అన్యాయం జరుగుతుందో అది మనకి ఏ రకంగా కొడుతుందో తెలుసా అండి? జబ్బుల రూపంలోని, మహమ్మారులు అంటారు కదా, ఆ జబ్బుల రూపంలోని ఇలా దహించుకుపోతారనమాట. ప్రజలందరూ కూడా నాశనం అయిపోతారు. అందుకే ఆడదాని ఉసురు, ఆడదాని కన్నీరు ఎవరికీ తగలకూడదు. ముఖ్యంగాను పవిత్రమైన స్త్రీమూర్తి జోలికి వెళ్తే ఖచ్చితంగా వారికి ఏదో ఒక విపత్తు అయితే వస్తుంది. మరి ఈ రోజు మనం వీడియోలోకి అయితే వెళ్దామండి. ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటో మీకు ఇప్పుడు అయితే అర్థమవుతుంది. అయితే అది ఒక మారుమూల పల్లెటూరు, మనకి విజయనగరం దగ్గరలోనే ఉంది. అయితే ఒక అమ్మాయి, ఆ ఊర్లో ఒక అమ్మాయి
చిన్నప్పటి నుంచి కూడాను తల్లిదండ్రుల కనుసైగల్లోనైతే మెలిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడకి ఒక 12 ఏళ్ళు అలా వచ్చేసరికి పాపం తల్లిదండ్రి ఇద్దరు చనిపోయారు. అన్నదమ్ములు అయితే ఉన్నారు, ఒక 3. అయితే ఆ 3 అన్నదమ్ములు కూడాను ఆవిడ్ని చాలా బాగా చూసుకునేవారు, చిన్నపిల్ల కదా ఇంకాను అని. అయితే వాళ్ళ వదినలు వచ్చిన తర్వాత ఇంకా చిన్నపిల్ల ఏంటి, మేము చిన్నపిల్లలమే కదా, పెళ్లి చేసేయలేదు, అలాగే మీ చెల్లికి కూడా పెళ్లి చేసి పంపించేస్తే అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, అమ్మాయికి 14 ఏటు రాకమునిపే సంబంధం, ఏదో ఒక సంబంధం చూసి పంపించేస్తే మనకి గోల్ తీరిపోతుంది అన్న విధంగాను ఆ అమ్మాయికి ఆస్తి, వీళ్ళతో పాటు ఆస్తి అయితే ఉంది, ఉన్నప్పటికీ కూడాను వచ్చిన వదినలకి ఇష్టం లేదు ఆవిడ వాళ్ళతో ఉండడం, ఆ ఆస్తి అనుభవించడం, ఇదంతా కూడాను ఎవరో పనికి మాలిన వాడికి ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పేసి అక్కడ దగ్గరలోనే, అంటే వీళ్ళ ఊరికి దగ్గరలోనే మరొక ఊరు అయితే ఉంది. ఆ ఊర్లోనే ఏంటంటే అతను అమ్మ నాన్నని చూసుకుండేవాడంట. ఏదో చిన్న పొలం ఉంది, అప్పట్లోనే ఏంటంటే ఎకరాల పొలం ఉంటే భూస్వాములు వాళ్ళు బాగా సంపాదించిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకంటూ పేరుండేది. చిన్న చిన్న స్థలాలు ఉన్న వాళ్ళు, సాగు చేసుకున్న వాళ్ళకి పెద్దగా పేరు అయితే ఉండేది కాదు. మనకి ఇప్పుడు అంటే చిన్న స్థలం ఉన్నా కూడా అబ్బా గొప్పోళ్ళు అని అనుకుంటాం, అప్పుడు అలా అనుకునేవారు కాదు. అయితే వాళ్ళ జీవనాధారం అంతా కూడా ఆ భూమి. అలాగేదో చిన్న పొలం అయితే ఉందంట. ఆ అబ్బాయిని చూసి కట్నం కూడా ఏం పెద్దగా అప్పుల్లోనైతే ఏం లేవండి, ఏవో కొంత డబ్బు ఆ అమ్మాయికి పెట్టవలసిన బంగారం పెట్టి పంపించారు. ఇంకా ఇవ్వవలసిన ఆస్తి ఇవేవి కూడాను ఇవ్వలేదు, అమ్మాయికి అయితే ఇవ్వలేదు. ఎందుకనంటే అమ్మ నాన్న చనిపోయారు, మాకేం ఆస్తి లేదు, ఏదో చిన్నది ఉన్న దాంట్లోనే మేము ఇదవుతున్నాం అని చెప్పేసి అవతల వాళ్ళకి కూడా నప్పించి చెప్పేసి పంపించేశారు. అవతల అబ్బాయి ఏంటి అనంటే తనతో పాటుగా 3 అక్క చెల్లెళ్ళు, వాళ్ళ 3కి కూడా వివాహాలు అయిపోయి ఎవరి మటుకు వాళ్ళు అయితే ఉంటున్నారు. ఈ అబ్బాయి ఒకడే అన్నమాట, ఆఖరివాడు. తినేంటంటే తన తల్లి తండ్రిని చూసుకుంటూ. అయితే ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. చక్కగాను ఆ భూమిని, ఉన్న భూమిని సాగు చేసుకున్నారు, బాగా పండించుకున్నారు. ఇంకా దాంతో పాటుగా ఈ అమ్మాయి ఏదో కొంత ధనం తీసుకొచ్చింది కదా, స్త్రీధనం, ఆ ధనంతోని మరో చోట అయితే కొనుక్కున్నారు. అది కూడా బాగా పంటలు అయితే వచ్చాయి. ఇంకా అలా 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 ఈ అమ్మాయి పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళేసరికి అక్కడ అంతా కూడాను బంగారం అయిపోయింది. వీళ్ళకన్నా డబల్ అయితే సంపాదించేశారు భార్యాభర్తలు ఇద్దరును ఒక 5 సంవత్సరాల్లోగా. పిల్లలైతే లేరు. పిల్లలు లేకపోయేసరికి ఆ అత్తమామలు ఊరుకోరు కదా, అప్పట్లోనే ఏంటంటే సంవత్సరం ఈ లోపే గర్భం వచ్చేయాలి, అలా అయితే ఉండేది. అయితే పిల్లలు లేకపోయేసరికి అందరూ ఏదో ఒక మాట అనడం. అత్త మామ ముందేంటంటే ధనం ఉంది కానీ ఏం లాభం, గొడ్డుదాయి, పిల్లలు లేరు, అలాగే ఇలాగని మాట్లాడేవారు. పాపం ఆవిడ అవన్నీ భరిస్తూ తన భర్తతోనైతే సుఖంగానే ఉంది. తన భర్త కూడాను చాలా బాగా చూసుకుండేవాడు. అయితే ఇలా జరుగుతుంది. కొన్నాళ్ళకి ఆవిడకి అనిపించింది, ఇంకా నాకు నిజంగానే పిల్లలు పుట్టరు, ఎందుకు ఇతని జీవితాన్ని ఇబ్బంది పెట్టడం, వీళ్ళకి వంశం లేకుండా అయిపోతుంది నా వలన అని ఆలోచించి తన భర్తగా అయితే చెప్తుంది, ఏమండి మీ మేనత్త కూతురు ఉంది కదా, ఆ అమ్మాయిని చేసుకోండి, మీరు పెళ్లి చేసుకోండి, ఎవరొకరు సంతానం కలిగితే మనకి అదే కదా కావాలి, ఇంత ధనం ఇంత ఆస్తి ఏం చేసుకుంటాము అని ఆవిడే చెప్తుంది. చెప్తే వద్దంటాడు ఈ భర్త. వద్దన్నప్పటికీ కూడాను లేదు, ఆ అత్త మామ నా వలన బాధపడుతున్నారు, అంతేకాదు పున్నామ నరకాలకి, అప్పుల్లో ఏంటంటే కొడుకుంటే కొరువు పెడతాడు, పున్నామ నరకాలకి వెళ్తారు అని అనుకుంటారు. ఇప్పుడైనా కూడా నేను ఒక విషయం చెప్తానండి, కొడుకుంటేనే కాదు, పిల్లలు ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా. ఆడపిల్ల ఉంటే ఏంటి అర్థం తెలుసండి, మగపిల్లలు లేకుండా ఆడపిల్ల ఉంటే మీకు ఎటువంటి అప్పులు లేవని, పూర్వ జన్మ నుంచి మీరు ఎటువంటి రుణం తెచ్చుకోలేదని అర్థం. అంతేకాకుండా ఆడపిల్లకి పెళ్లి చేసి మీరు ఎప్పుడైతే కన్యాదానం చేస్తారో పెద్ద తిలపర్వతం దానం చేసినంత పుణ్యం కలిగి మీరు పున్నామ నరకం నుంచి బయటపడతారు.
ఆడపిల్లని కంటే ఇది ఇలా బయటపడతారు పున్నం నరకాల నుంచి. మగపిల్లని కంటే వాడు కొరువు పెట్టేంత వరకు, కొరువు పెడితేనే అప్పుడు మనం ఆ నరకం నుంచి బయటపడతాం, అదే అర్థం. అంతేగాని మగపిల్లడినే కనాలి, ఆడపిల్లని కనకూడదు అనే రూల్ లేదండి. అక్కడ ఇద్దరు కూడా ఒకటే, సమానమే. అయితే ఇవిడేమో అప్పట్లోని మరి అంతే కదా, ఖచ్చితంగా కొడుకు ఉండాలి, వారసుడు ఉండాలి ఇంటికి అని చెప్పేసి ఉండేది. మరి అలాగనే అతన్ని ఒప్పించి ఆ అమ్మాయికి ఇచ్చి వివాహం అయితే చేసేసారు. పెద్దవాళ్ళని కూడా ఒప్పించేసింది. వివాహం జరిగిన వెంటనే ఒక 2 నెలలకి ఆమె గర్భంతోనైతే ఉంది. ఇంకా అత్తగారు ఆవిడ ఒకటైపోయి ఈవిడ్ని ఇబ్బంది పెట్టడం అయితే మొదలు పెట్టారు. చూడండి ఇలా ఉంటాయి. మరి అయితే తను బాధపడుతూనే ఇంట్లో చాకరీ అంతా చేసుకొని మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళి భర్తతోని అక్కడ పొలంలో పనులన్నీ చేసుకొని మళ్ళీ కష్టాలన్నమాట మొదలయ్యాయి. తల్లిదండ్రి చనిపోయిన తర్వాత కొన్ని కష్టాలు, మళ్ళీ వివాహం అయిన తర్వాత కొన్నాళ్ళు సుఖం అనుభవించింది అనుకుంటే కోరుండి మళ్ళీ ఆవిడే కష్టాలు తెచ్చుకున్నట్టుగానైతే అయిపోయింది. సరే ఇంకా అలాగా భరిస్తుంది. సంతానం కలిగితే వారికి వంశోద్ధారకుడు ఉంటాడు కదా అనే ఆలోచన అన్నమాట. మరి అలానే ఆ అమ్మాయికి చక్కగా 12 బాబు అయితే పుట్టాడు. ఇంకా అందరూ కూడాను సంతోషంగానైతే ఉన్నారు. ఈవిడ్ని పట్టించుకోవడం మానేశారు. భర్త కూడా ఏంటంటే మెల్లమెల్లగా సంతానం ఎప్పుడైతే కలుగుతుందో వాళ్ళతో ఎఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుందండి. మరి అలానే తిన మీద అంతగానూ శ్రద్ధ అయితే చూపించట్లేదు. ఈవిడ చాలా అందంగానైతే ఉండేది. అంతేకాదు పనులు కూడా చాలా చాకచక్యంగానైతే చేసుకుంటూ ఉండేది. తన చిక్కం అంటారు కదా మీకు, అప్పుడులోని మనకి ఏంటనంటే పర్సులు అవి ఉండేవి కాదు, చిక్కాలు ఉండేవి. ఆ చిక్కంలోని డబ్బులు వేసుకొని, నాణాలు వేసుకొని బొడ్డు దగ్గర దోపుకొని వెళ్తూ ఉండేదన్నమాట. అంటే పొలానికి వెళ్ళడం, మళ్ళీ అక్కడ ఏవైనా కావాలంటే తీసుకోవడానికి వాటికి అని చెప్పేసి. మరి ఆ రోజేమో కార్తీక పౌర్ణమి. తెల్లవారి లేచింది, చక్కగాను తలంటి స్నానం చేసుకొని, పౌర్ణమి కదా మరి ఉపవాసం ఉండి నోమును అయితే పడతారు. మరి ఉపవాసం ఉంది, నోమును పట్టుకొని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని సవతి ఆవిడ ఇద్దరు కూడా కలిసి చక్కగాను ఉపవాసంకి దీక్షకైతే ఉన్నారు. నోము పట్టుకొని ఈవిడ ఏంటంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ తన భర్త దగ్గరికి పొలానికైతే వెళ్ళింది. వెళ్ళి అక్కడ పని చేసుకుని ఉంది. ఈలోగా ఏంటనంటే ఇంకా భర్త ఇంటికి అయితే రాలేదు. ఎదురు చూస్తున్నారు ఇద్దరును. నోము ఒక పక్క నోము చేసుకోవాలి, ఆ సమయం అయిపోతుంది, గడిచిపోతుంది అని చెప్పేసి చూస్తున్నారు. ఇంకా రాలేదు. అప్పటికి 6:15 ఎంతో అయిపోయింది. ఇంకా లాభం లేదు, ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి ఈవిడ గబగబా అడుగులు వేసుకుంటూ పొలం వైపు అయితే వెళ్తుంది. మరి పౌర్ణమి నోము పట్టేటప్పుడు నగలన్నీ కూడా పెట్టుకుంటారు. ఇంకా అలాగే అందంగా తయారవ్వాలి. అమ్మవారి ఎదుటను కూర్చొని చక్కగా నోము పట్టి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేసేటప్పుడు నిండుగా అలంకరించుకొని అమ్మవారిలాగే తయారవుతారు. అదే విధంగా ఈ అమ్మాయికి ఉన్నవన్నీ కూడా వస్తువులన్నీ కూడా ధరించుకుంది. ఆ విషయం మర్చిపోయి తన గబగబా తన భర్తను తీసుకువద్దామని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న సమయంలోని ఎవరో దుండగులు అయితే చూశారు. చూసి ఈవిడ వెనకాల అయితే పడ్డారు. వెళ్తుంటే సగం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు గమనించుకుంది ఈవిడ, అయ్యో అవును కదా బంగారం వేసుకున్నాను అని. వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళు వెనకాల పడుతున్నారు. పరిగెట్టింది, అరుస్తుంది, కానీ భర్త జాడ తెలియట్లేదు. మరో పక్కేమో వీళ్ళు వెనకాతలైతే పరిగెట్టిస్తున్నారు. ఇంకా ఆమె పరిగెడుతూ దిగుడు బావులు ఉంటాయి కదా, ఆ బావిలోకి అయితే దూకేసింది. దూకేస్తే ఆ దుండగులు అక్కడతో ఆగకుండా ఆ వాళ్ళు కూడా దిగుడు బావిలోకి అయితే దూకారు కానీ ఆవిడ కనిపించడం లేదు. ఆవిడ ఎక్కడ కూడా కనిపించడం లేదు. పౌర్ణమి వెన్నెల్లోని ఆ బావి కదులుతూ, ఆ బావిలో ఉన్న నీళ్లన్నీ కదులుతున్నాయి. వీళ్ళు లోపలికి వెళ్ళి ఈదుకుంటూ లోపలంతా కూడా చూస్తున్నారు కానీ ఎక్కడ ఆ అమ్మాయి కనిపించలేదు. ఒక నగ కనిపించలేదు. ఆవిడ చీర గాని ఆవిడ అసలు అక్కడ ఉన్నట్టుగా, మనిషి ఉన్నట్టుగానైతే ఆనవాళ్ళు లేవు. వాళ్ళకి ఎందుకన్నా భయం వేసింది. గబగబా బయటికి వచ్చేసి మళ్ళీ చిన్న మెట్లు అయితే ఉంటాయి బావి లోపల, ఆ మెట్లకి బయటకి అయితే వచ్చేసారు. బయటకు వచ్చారు. వాళ్ళ బట్టలు పిండుకుంటూ ఎక్కడికి పోయింది, అంత వెతికాము, ఈ మన కళ్ళ ముందే కదా ఇందులో దూకేసింది, ఎక్కడికి వెళ్ళింటది అని అనుకుంటున్నారు. అనుకుని లోపల ఏమైనా బావి లోపల ఏంటి అని అంటే అంతర్గతంగా మరొక బావికి దారి ఉన్నా
అటుపక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయిందేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అంత వెతికారు, కానీ వీళ్ళకి ఎక్కడ కూడా స్వరంగ మార్గం లాగా ఏమీ కనిపించలేదు. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. బట్టలు పిండుకొని అనవసరంగాను వదిలేసాము, బంగారం అంతా బోల్డంత బంగారం ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, అందులో పడిందా అయితే రేపటికల్లా బయటికి తేలుతుంది మాట్లాడుకుంటున్నారు. ఈలోగా తన భర్త సావిత్రి సావిత్రి అనుకుంటూ పిలుచుకొని అయితే వస్తున్నాడు. ఆయనకి ఎక్కడ కూడాను ఆవిడ ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. వెతుక్కుంటూ వీళ్ళు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాడు. వచ్చి వాళ్ళని చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆ సమయంలోని నూతిలో నుంచి ఒక మాట, ఒక స్వరం వినిపించింది, నేను ఇక్కడున్నానండి అని. వినేసరికి తన ఆశ్చర్యపోయాడు. సావిత్రి సావిత్రి అనుకుంటూ నూతి దగ్గరికి అయితే వెళ్ళాడు. చూశాడు, అక్కడ ఒక మెరుపు, నీళ్లలో నుంచి ఒక మెరుపు అయితే మెరుస్తుంది. నీళ్లలో నుంచి ఒక మెరుపు అయితే మెరుస్తుంది. ఒక రాతిలాగా కనిపిస్తుంది, మెరుపు అయితే మెరుస్తుంది. సావిత్రి సావిత్రి అని అరుస్తున్నాడు. నువ్వు లోపల ఉన్నావా, నూతిలో పడిపోయావా, ఏమైంది సావిత్రి అని అరుస్తున్నాడు. అరుస్తుంటే ఈ పక్కనున్న వాళ్ళిద్దరూ కూడా భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. అదేంటి మనం వెళ్ళినప్పుడు లేదు, ఇప్పుడేమో అందులో నుంచి స్వరం వినబడుతుంది, ఇలా పైగా మెరుపులాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇద్దరు భయపడిపోతుంటే అప్పుడు ఆవిడ జరిగిందంతా కూడా చెప్పింది. చెప్పిన తర్వాత నేను ఇక్కడే ఇలా వెలుస్తున్నాను, ఆడవాళ్ళని రక్షించేందుకు, ఈ ప్రజలందరినీ కూడా, ఈ గ్రామస్తులందరినీ కూడా కాపాడేందుకు నేను ఇక్కడే సత్తమ్మలా వెలుస్తున్నాను అని చెప్పేసి ఒక పెద్ద మెరుపులాగా వచ్చి ఆ పక్కనున్న వాళ్ళిద్దరూ కూడాను రాళ్లలాగా మారిపోయారు. అంటే చిన్న చిన్న రాళ్ల బెడ్డలు ఉంటాయి కదా, అలాగైతే మారిపోయారు. ఆ తర్వాత మర్నాడు అందరూ వెళ్ళి ఆ నూతిలోని చూస్తే నూతిలోని అమ్మవారి కింద వెలిసి ఆవిడైతే ఉన్నారనమాట. అది బయటికి తీసుకొచ్చి సత్తమ్మ కింద అయితే పెట్టి అమ్మవారిని కొలుస్తున్నారు ఆ గ్రామస్తులు. అప్పటి నుంచి ఆ గ్రామస్తులందరూ కూడాను సత్తమ్మ తల్లిగానైతే ఆవిడని కొలుస్తూ ఉన్నారు. అది జరిగి చాన్నాళ్ళు అయితే అయిపోయింది. ఆ తర్వాతి తరంలో కూడాను ఆ తల్లి ఇంకా కూడా సత్యం చూపించుకుంటుంది. అక్కడే అలాంటి ఒక దారుణం జరిగినప్పుడు కూడాను ఆవిడ మళ్ళీ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని రక్షించిందని అక్కడ వాళ్ళైతే చెప్పుకుంటూ ఉంటారు. మరి అయితే నేను ఈ స్టోరీ ఈ రోజు ఎందుకు చెప్పాను అని అంటే, రీసెంట్ గా బంగ్లాదేశ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, ఘోరాతి ఘోరము. అది తలుచుకుంటేనే నాకు మనసు కుతుకుతులు ఆడిపోతుంది. వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపేయాలన్నంత కోపం అయితే వస్తుందండి. అయితే ఇక్కడ నేను మతాంతర కులాంతర గొడవలు రేపడానికో లేదంటే వేరే ఉద్దేశంతోనైతే చెప్పట్లేదు. ఎవరికైనా మానవత్వం అనేది కామన్ కదండి. మనుషులుగా పుట్టినప్పుడు మనుషులుగా బిహేవ్ చేయాలి, కానీ రాక్షసుల్లాగా మరీ క్రూరంగా అంత దారుణంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఆవిడ హిందూ అంట, ప్రెగ్నెంట్ లేడీ. ఆ అమ్మాయి ఏమో హిందూ అని తెలియడంతో 5 ఎంతమందో కడుపుతో ఉన్న నిండు చూలాలు కడుపుతో ఉన్నదాన్ని కూడా చూడకుండా ఆమెను అతి దారుణంగా చేశారు. చేసింది కాకుండా ఆ బిడ్డని బయటికి లాగేశారంటండి. లాగేసి ఆమె ముందే చంపేసి మళ్ళీ ఆవిడ మీద అఘాయిత్యానికి అయితే పాల్పడ్డారు, చనిపోయారు. ఏంటండి అంత దారుణమా? అసలు న్యాచురల్ కెలామిటీస్ జరగడానికి, ఇంకా అలాగే దారుణమైన వైరస్లు ప్రబలడానికి, ఇంకా ఎందుకనో తెలీదు ఊరికనే ఒక్క దగ్గరే చాలా మంది నాశనం అయిపోతూ ఉంటారు. దానికి గల కారణాలు కూడా ఇవేనండి. స్త్రీని ఎక్కడైతే వారు ఇబ్బంది పెడతారో, ఇంకా అలాగే ఇంత దారుణాలు చేస్తారో అక్కడ ఖచ్చితంగా ఇలాంటివి ప్రబలిపోతాయి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ నాశనానికి గల కారణం వాళ్లే. మన గ్రంథాల్లోని ప్రత్యేకించి ఏం చెప్తారు అని అంటే, పసికందులని, స్త్రీలని, తరువులని, గోమాతని, ఇంకా బ్రాహ్మణుల్ని హత్య చేసిన, వారితో దారుణంగా ప్రవర్తించిన ఖచ్చితంగా వాళ్ళకి బ్రహ్మహత్య పాతకం అనేది చుట్టుకుంటుంది. ఆ చుట్టుకోవడం ఇప్పుడు కాలంలో ఏంటంటే వెంటనే చూపించేస్తుంది. ఆ చూపించడం వల్ల అక్కడ వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నాశనం అయిపోవడం అనేది జరుగుతుంది. మరి అలానే ఏదో వచ్చి పోవడం అయితే గట్టిగా జరుగుతుంది, నేనైతే నమ్ముతున్నాను. మరి ఇది చెప్పాలనే నేను ఈ రోజు వీడియో అయితే చేశానండి. చెప్పడానికి కూడా నాకు బాధ కలిగి మధ్యలోనైతే ఆపేస్తున్నాను.
చాలా చెప్పాలనుకున్నాను, కానీ నేనైతే చెప్పలేకపోతున్నాను. ఇంకా మన ఇండియా పుణ్యభూమి. ప్రతి ఒక్క ఊర్లోని గ్రామ దేవతగా వెలిసిన వారి గ్రామ దేవతల యొక్క కథలు తెలుసుకోండి. వారు అసలు ఎలా ఉద్భవించారో అనేది తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది ఎంత పుణ్యభూమి అన్నది. మరి రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.